హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ ప్రశస్తమైనటువంటి సాయంకాల సమయంలో మరి ఒక్కసారి మనమందరము కూడా ఈ ప్రకారముగా చేరి ప్రభు వారి జీవితమును ధ్యానించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయముకై దేవునికి స్తోత్రం. ప్రార్థనతో మనమందరము కూడా వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రశస్తమైనటువంటి సమయములో ప్రభువా, నీ పాద సన్నిధిలో ఈ ప్రకారంగా మేమందరము కూడా చేరి మీ యొక్క ప్రభువా జీవితమును మీ లేఖనమును బట్టి ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రములు. మీరు ఇచ్చిన మా అందరితో కూడా మాట్లాడండి. ఈ సమయమును మా కొరకై ఆశీర్వాదకరముగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితమును 10వ భాగముగా మనమందరము కూడా జ్ఞాపకం చేసుకొనుచున్నాం. గడిచినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్పినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటల గురించి మనమందరం కూడా జ్ఞాపకం చేయబడి ఉన్నాం. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పర్ణశాల పండుగలకు వెళుతూ అక్కడ ఆ సమయంలో బోధించినటువంటి విషయాన్ని గురించి మనం చూడగలుగుతాం. యోహాను వ్రాసిన సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయములో ఈ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యములను జరిగిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా, ప్రాముఖ్యముగా విశ్రాంతి దినాన్ని మీరుతూ విశ్రాంతి దినమున అనేకమైనటువంటి స్వస్థతలను ప్రభు జరిగిస్తూ ఉన్నారని యూదులు యేసుక్రీస్తు ప్రభువునకు విరోధముగా ఆలోచించి ఆయన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఆ యూదులకు ప్రభు ఆలోచించి బహిరంగముగా అక్కడ ఎంత మాత్రము కూడా సంచరించడానికి ఇష్టపడకుండా ప్రభువు గలిలయ పట్టణమునకు వెళ్ళి అక్కడ సంచరించుచు ఉన్నారు. ఎందుకంటే తన గడియ ఇంకా సమీపించవలసి ఉన్నది అని ప్రభు ఎరిగిన వారయ్యుంటూ ఆయన బహిరంగంగా కనపరచబడలేదు. అక్కడ ఉన్నటువంటి సహోదరులు, నీవెందుకు ఇంత రహస్యంగా నువ్వు దాగి ఉంటున్నావు? నీవు నీ యొక్క కార్యాలను యూదయలోకి వెళ్ళి చేసినట్లయితే అక్కడ నీ శిష్యులు అనేక మంది చూస్తారు కదా అని యేసుక్రీస్తు ప్రభువునకు వారు విరోధముగా మాట్లాడుచు ఉన్నారు. కారణము, అక్కడికి వెళితే తప్పకుండా యూదులు ప్రభువును చంపుతారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అక్కడికి వెళ్ళడానికి ప్రేరేపించినట్లుగా యోహాను సువార్త 7వ అధ్యాయములో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన సమయం ఇంకా రాలేదు, ఆ సమయం వరకు రహస్యముగానే ఉండాలని ప్రభువు ఎరిగినటువంటి వారై ఉంటూ ఆయన ఆ పండుగకు వెళ్ళడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడి ఉండలేదు. అయితే ఆ యొక్క సహోదరులు ఆ పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు రహస్యంగా ఆ స్థలమునకు వెళుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తాం. అక్కడ యూదులు యెరూషలేములో దేవాలయం దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నారు అని యేసు ప్రభువుని గురించి వెతకడము ప్రారంభించారు. జన సమూహములో కొంచెము అల్లరి జరిగించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు మంచివాడని కొంతమంది, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మంచివాడు కాదు, జనందరినీ కూడా మోసపుచ్చేవాడని చెప్పి కొంతమంది ఈ ప్రకారంగా యేసు ప్రభు గురించి తలస్తూ ఉన్నారు. అయితే యూదులైనటువంటి వారందరికీ ప్రజలు భయపడుతూ ఎవ్వరూ యేసు ప్రభువుని గురించి బహిరంగముగా మాట్లాడకుండా మౌనముగా ఉంటున్నారు. ప్రియమైన వర్లారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహిస్తే యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆనాడే కొంతమంది ప్రజలు మంచిగా, మరి కొంతమంది ప్రజలు చెడుగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ కాలంలో కూడా మన జీవితాలలో కూడా మనుషులు ఎన్ని రకాలుగైనా మాట్లాడుతూ ఉంటారని, వారి మాటల గురించి మనం ఎంత మాత్రము లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని మనమందరము కూడా ఎరిగిన వారముగా ఉండాలి. యేసుక్రీస్తు
ప్రభువు యెరూషలేములో ఆ యొక్క పండుగ అవుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా దేవాలయంలోకి వెళ్ళి అక్కడ బోధించడం ప్రారంభించారు. దానికి ఆ యూదులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ, చదువుకోని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన చేసే బోధ ఇది సామాన్యమైనది కాదు. ఎంత శ్రేష్టమైనటువంటి బోధ యేసు ప్రభు ఎలా చేయుచున్నారు అని చెప్పుకుంటూ ఉంటుండగా ప్రభు ఒకడు మాట్లాడుతూ, ఈ చేస్తున్నటువంటి బోధ ఇది నాది కాదు, నన్ను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క బోధయే, నా అంతటిని ఎంత మాత్రం కూడా బోధించలేదు అని నిజముగా అనుభవాన్ని ఎరిగినటువంటి వారు తెలుసుకుంటారని ప్రభు సెలవిచ్చారు. మరియు నా అంతటి నేనే బోధిస్తూ నా సొంత మహిమను నేను ఆలోచించడం లేదు, కానీ దేవుని యొక్క మహిమను వెతకడానికి దేవుడిచ్చినటువంటి మాటలనే నేను మాట్లాడుతున్నాను ప్రభు సెలవిచ్చి ఉన్నారు. మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మోషే ధర్మశాస్త్రమును బట్టి అనుసరించుచున్నవారుగా ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువు ఆ మోషే నియమించినటువంటి సున్నతి విశ్రాంతి దినమును కూడా ఏ విధముగా ఆచరిస్తూ ఉన్నారో అదే ప్రకారంగా శనివారము నేను కూడా స్వస్థతనివ్వడము అది మంచిది కాదా అనే విషయాన్ని గురించి వారందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ విధముగా ప్రభువు మాట్లాడుచు ఉన్నారో ప్రభువునకు వారి విరోధముగానే వారు పలుకుతున్నట్లుగా మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువు చంపడానికి చాలామంది ప్రజలు ఆలోచిస్తూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువు గురించి అందరూ అనుకుంటున్న బహిరంగంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలామంది ఎందుకు ఇతనిని పట్టుకోకుండా ఉన్నారు, కారణము ఏమిటి అని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అధికారులకు భయపడినటువంటి వారుగా మరి కొంతమంది ఉన్నారా? నిజంగా క్రీస్తు యేసు ప్రభు దేవుడే అన్నట్లుగా ప్రజలందరూ కూడా తెలుసుకుని ఉన్నారా అని చెప్పుకొనొచ్చు చాలామంది ప్రజలు అక్కడ మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అది బాగుగా తెలుసు అని చెప్పుచు తన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి వారి యొక్క మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన అనేకమైనటువంటి రీతిలుగా వారితో మాట్లాడుచు ఉన్నారు. అప్పుడు ఆయన పట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఆయన సమయం ఇంకా వచ్చి ఉండలేదు కాబట్టి చాలామంది ఆయనను పట్టుకొనలేకపోయారు. అప్పుడు అక్కడ కొంతమంది నిజముగా ఈయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములను సూచక్రియలను చూస్తూ ఉంటే నిజముగా లోకమునకు వచ్చేటువంటి క్రీస్తు ప్రవక్త ఈయనే కదా, మరి ఇంకెవరైనా వస్తే ఈ ప్రకారంగా చేయగలుగుతారా, నిజంగా ఈయన క్రీస్తు అని చెప్పుకొనొచ్చు చాలామంది మాట్లాడుకుంటున్నారు ప్రభు నిమిత్తమై. అయితే ఆ సమయంలో ప్రధాన యాజకులు పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని తీసుకుని రావాలని కొంతమంది బంట్రోతులను యేసు ప్రభు ఎద్దుకు పంపించి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు అక్కున్న ప్రజలందరితో కూడా మాట్లాడుతూ, మీరు నన్ను కొంతకాలము తరువాత నన్ను మీరు చూడలేరు, నేను కొంతకాలము మాత్రమే మీతో కూడా ఉంటాను, తరువాత మీరు నన్ను వెదికినను ఎంత మాత్రము కూడా నన్ను చూడలేరు, నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మీరు రాలేరు అని ప్రభు చెప్తూ ఉంటుండగా మరి వాళ్ళు ఈయన ఎక్కడికి వెళుతారు, ఈయన మనం ఎందుకు కనుగోలేమని చెప్తున్నారు అని ప్రజలందరూ కూడా తలంచొచ్చు ఉన్నారు. అదే సమయంలో ఆ పండుగలో అంచె దినమున యేసుక్రీస్తు ప్రభు నిలిచి చెబుతున్నటువంటి మాట, ఎవడైనను దప్పికొనేలా నా ఎద్దుకు వచ్చి వాడు తన దప్పికను తీర్చుకోవాలి. ఎవడైనా సరే దప్పికుంటే నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను వారి దప్పికను తీర్చుతాను. నా యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో లేఖనములు సెలవిచ్చినట్లుగా వారి కడుపులో నుండి జీవజలనదులు పొంగుతాయని పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ప్రభువు వారు అక్కడ ముందుగానే ప్రకటించి ఉన్నారు.
ఆ మాటలు వింటూ ఉంటుండగా నిజముగా ఈయన ప్రవక్తే, నిజముగా ఈయన క్రీస్తే, ఈయన మాటలు బట్టి అని తలంచుచూ ఉంటుండగా మరికొంతమంది చెప్తున్నటువంటి మాట, గలిలయలో ప్రవక్త వస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుండగా క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండినటువంటి బెత్లెహేము గ్రామంలో వస్తారని లేఖనం చెప్తుంది కదా. కాబట్టి ఆయనే క్రీస్తు అని కొంతమంది, ఈయన కాదు అని కొంతమంది ఈ ప్రకారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తరువాత బంట్రోతులు వచ్చినటువంటి వారు తిరిగి పరిశీలనకు వెళ్ళినప్పుడు పరిసయ్యులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోలేదన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎవ్వరూ ఎన్నడూ కూడా మాట్లాడలేదు. అంత శ్రేష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించుచున్నారని చెప్పి ఆ బంట్రోతులు వారితో చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడుంటే నికోదేము వారితో చెప్పినటువంటి మాట, ఒక మనిషిని మాట వినక మునుపుగా అతడు చేసింది తెలుసుకొనక మునుపు మనము ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీర్చకూడదు అని చెబుతూ మరి వారిని హెచ్చరించినట్లుగా లేఖనాల్లో మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. ప్రియమైన వారిలారా, యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో గమనిస్తే ఆయన అనేక రకాలుగా ప్రజలందరికీ కూడా బోధిస్తూ తన యొక్క సమయము ఆసన్నమైనదని ఎరుగుతూ ఆయన యెరూషలేము యొక్క దేవాలయములో ఇంకా ప్రజలకు బహుశ్రేష్టమైనటువంటి సంగతులను ఆయన బోధించుచూ ఉన్నారు. ఆ తరువాత 8వ అధ్యాయములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు తెల్లవారి సమయంలో మరుసటి దినమున ఆలయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును శోధించుచు ఆయన ప్రశ్న అడుగుతూ ఉన్నారు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళు రువి చంపాలి అని బోధిస్తుంది. అయితే మనవేం చెబుతావు అని అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని అని చెప్పి వారు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించి ఉంటుండగా వారు తమ పాపమును గ్రహించినటువంటి వారై అందరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఎవరు శిక్ష విధింపలేదా అని అడుగుతూ, నేను కూడా నీకు శిక్ష విధింపను, కానీ నీవు వెళ్ళిక పాపము చెయ్యకుమని ప్రభువు ఆ స్త్రీని క్షమించి మరి పంపించి ఉన్నారని వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆ సమయంలో అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ, నేను లోకమునకు వెలుగును జీవపు వెలుగై ఉన్నాను అని ప్రభు ప్రజలందరికీ కూడా బోధిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ప్రభు చెప్పిన మాటను బట్టి నిన్ను నీ గురించి నీవే ఎందుకు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము అది సత్యము కాదు అని ప్రభు గురించి వారు చెప్తూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట, నేను ఎక్కడి నుంచి వచ్చితినో అది నాకు తెలుసు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చి ఉన్నానని, నేను మళ్ళీ అక్కడికే వెళుతున్నాన్న విషయాన్ని నేను ఎరుగుదును. అయితే మీకు ఆ విషయము ఎంత మాత్రము కూడా తెలియదు. నేను ఒక్కడనై ఉండకుండా నేనును తండ్రిని కూడా కలిపి ఉన్నాము. మేమేది చెప్పినా అది మాట సత్యము, ఆ తీర్పు సత్యమే అని ప్రభువు చెప్తూ ఉంటుండగా ఈ విషయం విన్నటువంటి వారు మరి ప్రభువుని గురించి వారు విరోధముతో వారు ఉండినట్లుగా చూస్తున్నాం. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నప్పుడు ఆ సాక్ష్యము సత్యము, ఎందుకంటే తండ్రి నేను కూడా ఇద్దరము ఏకమై ఉన్నాము అని ప్రభు స్పష్టముగా బయలుపరిచి ఉన్నారు. అయితే యేసు ప్రభు చెప్పారు, మీరు నన్ను కానీ నా తండ్రి కానీ ఎంత మాత్రము ఎరుగుకుండగానే మీరు జీవిస్తూ ఉన్నారు. మరియు యేసు ప్రభు చెప్తున్న మాట, నేను వెళ్ళు చోటకు మీరు ఎంత మాత్రము కూడా రాలేరు. నేను ఈ లోక సంబంధిని కాదు, మీరైతే ఈ లోక సంబంధులై ఉన్నారు. ఈ లోక సంబంధులుగా మీరు పాపంలోను ఉండి చనిపోతున్నారు.
అని చెప్పి ప్రభువు వారితో మాట్లాడడం మనమందరము కూడా చూడగలుగుతున్నాం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువు నేను పైకెత్తబడతానని, తర్వాత నేనే ఆయననని, నా అంతటి నేను ఏమీ కూడా చేయక తండ్రి నేర్పించిన ప్రకారముగా నేను అన్ని సంగతులు కూడా మాట్లాడని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యాన్ని నేను ఎల్లప్పుడూ కూడా చేస్తున్నాను కనుక తండ్రి నన్ను ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు అనే విషయాన్ని ప్రభువు చాలా స్పష్టముగా మాట్లాడి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుండగా అనేకులు ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఆయన మాటలకు, ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలకు అనేక మంది విశ్వాసం ఉంచడము ప్రారంభించి ఉన్నారు. తను నమ్మినటువంటి యూదులతో ఆ సమయంలో ప్రభువు మాట్లాడుతూ, మీరు నిజముగా నా వాక్యములో నిలిచి ఉన్నట్లయితే వీరు నాకు శిష్యులుగా ఉంటారని, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటుండగా, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవరికి కూడా దాసులుగా ఉండలేదే అని చెప్పుకొనుచు వారు అబ్రహామును బట్టి ఎంతో అతిశయించుచు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, పాపము చేసే ప్రతివాడు కూడా పాపమునకు దాసుడే. మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకొని అతిశయించుటకు వీలులేదు. అయితే అబ్రహాము నన్ను చూడాలని, నా దినములు చూడాలని ఆయన ఎంతగానో మిగుల ఆశించెను. అయితే అబ్రహామునకు ఆ యొక్క సమయము అనుగ్రహించబడలేదు అని ప్రభువు చెబుతూ ఉన్నటువంటి సమయంలో, నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా అని చెప్పుచు యేసు ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటుండగా ప్రభువు చెప్పినటువంటి మాట, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను. అక్కడ ప్రజలందరికీ, యూదులకు చాలా ఆశ్చర్యము కలిగించబడుతుంది. మరి అబ్రహాము మరణించి అప్పటికే చాలా సంవత్సరములు అయి ఉంటుండగా మరి యేసుక్రీస్తు ప్రభువుకు అప్పటికి ఇంకా మరి 50 సంవత్సరములు అయినా సరే లేవు. కానీ మరి నీవు అబ్రహామును చూచితివి అని ఎలాగ చెబుతున్నావు? నీ మాట అబద్ధము, అసత్యమని చెబుతూ ఉంటుండగా యేసు ప్రభు చెప్పిన మాట, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ప్రభు ఆయన స్పష్టముగా చెప్తూ ఉన్నారు. అబ్రహాము పుట్టక ముందే, ప్రియమైన వాళ్ళరా, అక్కడ ప్రజలు అనుకుంటున్నారు కేవలము యేసు ప్రభు ఇప్పుడు మాత్రమే వచ్చినటువంటి వాడు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి మాట, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన భూలోకానికి అప్పుడు మాత్రమే వచ్చి ఉన్నారు. కానీ ఆయన ముందు నుంచి ఉన్నవాడని చెప్పి ఆయన తన యొక్క జీవితాన్ని గురించి స్పష్టముగా ప్రకటిస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు పుట్టినవాడను, ఇప్పుడు వచ్చిన వాడను కాదు, కానీ నేను ముందు నుంచి కూడా ఉన్నవాడను, ఆది నుండి ఉన్నవాడను నేనే అని ప్రభువు చెబుతూ ఉంటుండగా ఆ మాటలు విన్నటువంటి ప్రజలకు చాలా కోపము కలిగి ఆయన మీద రాళ్ళు రువ్వి చంపడానికి వారెంతగానో ఆలోచిస్తున్నారు. ప్రియమైన వారిలారా, అయితే యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు చెప్పిన మాట గమనిస్తే, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? నాలో ఏ పాపము కూడా లేదని చెప్పే విషయాన్ని యేసు ప్రభు స్పష్టముగా అక్కడ బోధించుచున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు మాటలు ఎంత మాత్రము కూడా అంగీకరించకుండా ఆయనను చంపుటకు ఆలోచన చేస్తున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఇది యెరూషలేములో దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి విషయముగా మనమందరము కూడా చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నుంచి గలిలయలోనికి వెళుతూ అక్కడ చేసేటువంటి అనుభవాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభు తన శిష్యులతో పాటు యెరూషలేము నుండి గలిలయ ప్రాంతానికి వెళుతున్నటువంటి సమయంలో ఆయన శిష్యులను సమరయలో పట్టణములో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ వారు చేర్చుకొనలేదు. ఎందుకంటే యూదులు సమరయులు వారు కలిసి ఉండేటువంటి ప్రజలు కాదు. కాబట్టి యూదుల యొక్క మరి ఆ యొక్క
విరోధమైనటువంటి కార్యాలను బట్టి సమరయులైనటువంటి మమ్మలను ఎంతగానో నీచముగా వారు చూస్తూ ఉన్నారు. మరి ఆయన శిష్యులందరూ కూడా యూదులై ఉన్నారని చెప్పి వారిని చేర్చుకోవడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడకుండా ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువును ఆయన శిష్యులను వారు చేర్చుకోకుండా ఉండినప్పుడు అక్కడ యాకోబు యోహానులు యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఆకాశము నుంచి ఏలియా అగ్నిని దింపి అక్కడ నాశనము కలుగు చేసినటువంటి ప్రకారముగా మేము కూడా అగ్నిని దింపి వీరిని నాశనం చేయడానికి నువ్వు కోరుకుంటున్నావా అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మనుష్య కుమారుడు వచ్చింది మనుష్య ఆత్మను రక్షించడానికే కానీ నశింప చేయడానికే రాలేదు. కాబట్టి మీరు ఏలియా వలె ఎంత మాత్రం కూడా అగ్నిని దింపించి మరి ప్రజలను నాశనం చేయవలసినటువంటి పని లేదని వారిని హెచ్చరించడం జరిగింది. గలిలయ పట్టణమునకు వెళుతూ ఉన్నటువంటి ఆ మార్గములో సమరయులు యేసు ప్రభుని చేర్చుకునలేదు. అయితే ఆ సమయంలో చుట్టూ దారి నుండి యేసుక్రీస్తు ప్రభు బయలుదేరి ఆయన ముందుకు సాగి ఉన్నారు. ఆ తర్వాత విషయము లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 57వ వాక్యము నుండి మనమందరము కూడా చూడగలుగుతున్నాం. యేసు ప్రభువు ఆ మార్గమున వెళుతూ ఉంటుండగా ముగ్గురు యేసు ప్రభువుతో వెంబడించేటువంటి అనుభవం గురించి విషయాలు ఇక్కడ చూస్తూ ఉంటాం. యేసు ప్రభువు ఎద్దుకు ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా సరే నీ వెనకాతల వస్తాను అన్నప్పుడు ప్రభు ఆ వ్యక్తితో చెప్పారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలమైనా లేదు, నన్ను నీవు వెంబడించవద్దు అని ప్రభు అతనిని విడిచిపెట్టారు. ఆ యొక్క మనుష్యుడు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా ప్రభు మాత్రము అంగీకరించలేదు. కారణం ఏమిటంటే ఆయన హృదయము ప్రభువు మీద లేదు, కానీ ఆయన ఈ లోకములో ప్రతి ఒక్క అవసరతలు కూడా ప్రభువు ద్వారా తీర్చబడి నిమిత్తమై మాత్రమే ప్రభువుని వెంబడించడానికి కోరుకున్నారు, కానీ హృదయపూర్వకముగా ప్రభువుని వెంబడించడానికి ఆయన కోరుకునలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి యొక్క శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలని పిలువబడుతున్నప్పుడు మనం గమనిస్తే, నా తండ్రిని పాతిపెట్టి తిరిగి రావడానికి నాకు సెలవిస్తే నేను మరలా అప్పుడు వస్తానన్నప్పుడు ప్రభు చెప్పారు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము, నీవైతే నన్ను వచ్చి వెంబడించాలి. అనగా ఆ వ్యక్తి యొక్క తండ్రి మరి బహుశా వృద్ధాప్యంలోనూ మరణ సమయంలో ఉండి ఉంటుండగా మరి తన తండ్రి మరణించేంత వరకు కూడా నీవు నాకు సెలవిస్తే ఆ తండ్రి మరణించిన తరువాత మరి తప్పకుండా వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్పినప్పుడు ప్రభు అలాగున చేయవద్దు. నీ తండ్రి యొక్క మరణము పాతిపెట్టుట కంటే దేవుని యొక్క రాజ్య సువార్త సేవ అది ఎంతో గొప్పది, శ్రేష్టమైనదని ప్రభు అక్కడ బోధించి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, తర్వాత మూడవదిగా మనం గమనిస్తే యేసు ప్రభువుతో ఆయన చెప్తున్న మాట, నీ వెంట వచ్చేదని కానీ ప్రభువా నా ఇంటి ఉన్నవారితో సెలవు తీసుకొని రావడానికి నాకు సమయం ఇవ్వండి. యేసు ప్రభు చెప్పారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతడు తిరిగేవాడు నాకు పాత్రుడు కాదు, ఇంటి వారితో సెలవు అవసరము కాదు, నిన్ను పిలిచినది నేనే కాబట్టి నీవు వచ్చి వెంటనే వెంబడించాలని అక్కడ ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రభువును వెంబడించిన వాడు కాదు. ఈ ప్రకారంగా వారు కోరినప్పటికీ, ప్రభు వారిని పిలిచినప్పటికీ వారు ప్రభువును వెంబడించలేని వారుగానే ఉండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తరువాత యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యము మత్తయి వ్రాసినటువంటి సువార్తలు 11వ అధ్యాయము 20 నుండి 30 వాక్యములు, లూకా వ్రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 24 వచనముల వరకు మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటగా యేసు ప్రభు 12 మంది అపోస్తులను ఏర్పరచుకుంటూ రాజ్య సువార్తను ప్రతి చోట్ల కూడా ప్రకటింపచేస్తూ ఉన్నారు. అయితే తాను వెళ్ళవలసినటువంటి గడియ ఆసన్నమైనదని, మరి రాజ్య సువార్త ప్రతి చోట్ల కూడా సంపూర్ణముగా
ప్రకటించబడాలనేటువంటి ఉద్దేశము చేత యేసుక్రీస్తు ప్రభువు మరికొంతమంది ప్రజలను ఏర్పాటు చేసినట్లుగా ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. 70 మంది ఇతరులను యేసు ప్రభువు ఏర్పాటు చేసి తాను వెళ్ళబోతున్నటువంటి ప్రతి గ్రామములకు ఇద్దరేసి చెప్పున పంపించడానికి ప్రభువు వారిని సిద్ధపరిచారు. 12 మంది అపోస్తలులకు ఏ విధంగా ప్రభువు బోధించి సిద్ధపరిచి పంపించారో అట్టి ప్రకారంగానే ఈ 70 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువు బోధించి సిద్ధపరిచారు. తోడేల మధ్యకు గొర్రె పిల్లను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని సంచిని కానీ జాలిని కానీ చెప్పులు కానీ ఎంత మాత్రం తీసుకుని వెళ్ళొద్దని, మరి ఏ ఇంటైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగును కాక అని చెప్పుచు, మరి ఆ ఇంటిలో పెట్టేవారు తిన్నది తినుచు మరి ఇచ్చింది త్రాగుచు మరి ఆ ఇంటిలోనే ఉండాలని, మరి మిమ్మల్ని చేర్చుకున్న వారు ఆశీర్వదింపబడతారని, చేర్చుకున్నటువంటి వారి జీవితాలు మరి ఆ నష్టాన్ని కూడా పొందుకుంటారని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. ఈ ప్రకారంగా మీరు ప్రతి పట్టణమునకు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించాలి అని 70 మందికి ప్రభు తెలియపరిచారు. కాబట్టి ఆ యొక్క 70 మంది శిష్యులు కూడా ప్రతి చోట్లకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తను గురించి ప్రకటించడం ప్రారంభించి ఉన్నారు. ప్రారంభించినటువంటి సమయంలో కొంతమంది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మారు మనస్సు పొందకుండా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొరాచీనా, బేత్సయిదా అనేటువంటి పట్టణములలో ఇంతకు మునుపు ప్రభువు అక్కడ సంచారం చేసి వాక్యాన్ని ప్రకటించి అనేక అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది మారు మనస్సు పొందలేకపోయి ఉన్నారు. కాబట్టి మారు మనస్సు పొందినటువంటి ఆ ప్రజలను చూచి యేసుక్రీస్తు ప్రభువు వారి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మరి తూరు, సీదోను అనే పట్టణముల్లో లేక నినివే పట్టణంలో చేయబడినటువంటి కార్యాలు మరి నిజముగా ఈ దినములో ప్రజలు ఎంత మాత్రము కూడా గ్రహించటలేదు. నినివే పట్టణంలో చేయబడినటువంటి కార్యము ఆ ప్రజలు గ్రహించి వెంటనే వారు మార్పు చెంది ఉన్నారు. అయితే ఈ కాలములో ప్రజలు అనేకమైనటువంటి అద్భుతముల సూచక్రియలను చూస్తున్నప్పుడు కూడా వారెంత మాత్రము కూడా మార్పు చెందకుండా ఉన్నారని చెప్పి మారు మనసు పొందినటువంటి ఆ పట్టణముల నిమిత్తమై, ప్రజల నిమిత్తమై ప్రభువు హెచ్చరిక చేస్తూ గద్దించి ఉన్నారు. అనేక అద్భుతాలు జరిగించబడి ఉన్నాయి, కానీ మారు మనసు అయితే ఆ ప్రజల జీవితంలో పొందుకొనలేదు. ప్రజల జీవితములకు కావలసింది ప్రాముఖ్యముగా మారు మనస్సు. అద్భుతములు పొందుకునట, సూచక్రియలు పొందుకునట ఇది ప్రజల జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి జీవితము కాదు అని మనమందరము కూడా గ్రహించాలి. అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఎంత మాత్రం కూడా మారు మనసు పొందక ప్రభు యొక్క వాక్యమును అంగీకరించకుండా వారు తమ యొక్క సొంత ఇష్టానుసారముగానే జీవించేటువంటి ప్రజలుగా ఉండి ఉన్నారు. తరువాత ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ కపెర్నహూము గురించి ఆకాశం మట్టుకు హెచ్చింపబడినదని, అక్కడ అనేకమైనటువంటి అద్భుతములు జరిగించబడినప్పటికీ కూడా మరి ఆ పట్టణం వారు తనని తృణీకరించుచున్నారని, కాబట్టి నన్ను నిరాకరించే వారి జీవితాలను తప్పకుండా చివరికి మరి ఉగ్రతను చూస్తూ ఉంటాయని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. 70 మంది శిష్యులు కూడా తర్వాత సంతోషముగా తిరిగి వచ్చి ప్రభు దగ్గరకు, దయ్యములు నీ నామం వల్ల మాకు లోబడుతున్నాయి, మేము దయ్యాలు వెళ్ళగొట్టుచున్నామని వారు ఎంతో సంతోషంతో చెప్పుచూ ఉన్నారు. ప్రభు చెప్పారు, దయ్యములు లోబడుచున్నాయని సంతోషింపవద్దు, కానీ పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయని సంతోషించాలి. దయ్యముల పైన అధికారం పొందుకొని ఉన్నామనేటువంటి ఆ సంతోషము కంటే ఒక శ్రేష్టమైనటువంటి జీవితం, మరి పరలోకము సంబంధమైనటువంటి జీవితము చేస్తూ అందులో ప్రవేశించడానికి ఆశపడాలని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఆ సమయం తర్వాత యేసు ప్రభు చేసిన ప్రార్థన గురించి
కింద వచనములో మనం చూస్తాం. మరి యేసు ప్రభువు చేసినటువంటి కొన్ని ప్రార్థనలో ఇది ఒక అమూల్యమైన ప్రార్థనగా, శ్రేష్టమైనటువంటి ఒక చిన్న ప్రార్థనగా చూస్తున్నాం. ఆకాశమునకు భూమికిని తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞానులకును వివేకులకును సంగతులు మరుగుపరిచి పసి బాలులకు బయలుపరిచి ఉన్నారని స్తుతిస్తూ, కుమారుడు తండ్రి ఈ ఇద్దరు ఒకరి తప్ప ఒకరు మరెవరు కూడా ఎరుగురని విషయాన్ని ప్రభు స్పష్టముగా మాట్లాడుతూ తన శిష్యులతో చెప్పిన మాట, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములై ఉన్నాయి. అనేక మంది ప్రవక్తలు, రాజులు కూడా మరి చూడాలని వారు ఎంతగానో కోరుకున్నారు, కానీ వారు చూడలేకపోయారు. నిజంగా చూస్తున్నటువంటి మీ యొక్క జీవితములు అవి ఎంత ధన్యమై ఉన్నవో అని ప్రభువు వారితో చెప్పడం గురించి మనమందరము కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క జీవితం ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు మేము కూడా ఏకమై ఉన్నామని, సమస్తమును కూడా తండ్రి అయినటువంటి దేవుడు నాకు అప్పగించి ఉన్నాడని, కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచ ఉద్దేశిస్తారో ఆయనకి మాత్రము తప్ప మరి ఎవ్వరికి కూడా అది ప్రకటించబడదని, మరి గొప్పవారికి, జ్ఞానులు కలిగినటువంటి వారికి అది ఎంత మాత్రం కూడా ప్రకటించకుండా అల్పలైనటువంటి వారికి ఈ యొక్క విషయములు పంపించబడుతున్నాయని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చి ఉన్నారు. మరియు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మత్తయి వ్రాసిన సువార్తలో 11వ అధ్యాయం చెప్పబడిన మాట కూడా ఆ సమయంలోనే చెప్పబడి ఉన్నదని మనమందరము కూడా గ్రహించవలెను. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడాన్ని మనమందరము కూడా చూస్తున్నాం. తర్వాత అదే సమయంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభువును అడుగుతున్నటువంటి ప్రశ్న గురించి లూకా వ్రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయంలో 25వ వాక్యము నుంచి 37వ వాక్యం వరకు మనం చూస్తాం. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువును అడుగుతున్న ప్రశ్న, నిత్య జీవమునకు వారసులకు నేనేమి చెయ్యాలి? అప్పుడు ప్రభువు, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది అదే నువ్వు చెయ్యాలి అన్నప్పుడు, ధర్మశాస్త్రంలో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని వ్రాయబడి ఉన్నదని ఆ ఉపదేశకుడు చెప్పి ఉంటుండగా, నీవు కూడా ఆ ప్రకారముగానే చెయ్యవలెను అని ప్రభువు చెప్పినటువంటి సమయంలో ఆ యొక్క వ్యక్తి తాను ఎంతో నీతిమంతుడిగా ఉండాలని కనపరుచుకోవడానికి ఇష్టపడుతూ, నా పొరుగువాడు ఎవడు, నా పొరుగువాడిని అంటే నేను ఏ విధంగా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి అని ప్రభువు ప్రశ్నించి ఉంటుండగా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ప్రభువు మంచి సమరయుని యొక్క ఉపదేశాన్ని బోధించి ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని మనమందరము కూడా లూకా వ్రాసినటువంటి సువార్తలో మనమందరము కూడా గమనిస్తాం. యేసు ప్రభు చెప్పిన మాట, ఒక వ్యక్తి ఎరికో పట్టణం వైపు యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతూ ఉంటుండగా దొంగలు అతన్ని పట్టుకొని వస్త్రాలు దోచుకుంటూ బాగా కొట్టి కొరప్రాణంతో పక్కన విడిచిపెట్టారు. ఆ సమయంలో యాజకుడు, లేవీయుడు ఆ ప్రక్కగా వెలుచున్నప్పటికీ వారెంత మాత్రం అతన్ని చూచి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అయితే సమరయుడనే వాడు వచ్చి మరి తన యొక్క వాహనము దిగి అతనిని మరి గాయములు కట్టి నూనె, ద్రాక్షారసం పోసి పోటుకుళ్ళ వారి ఇంటికి చేర్చి అతని కోసం 2 దేనారాలు ఖర్చు పెట్టి, ఇంకా ఏదైనా సరే ఖర్చు పెడితే మళ్ళా తిరిగి అప్పగిస్తానని చెప్పి మరి వెళ్ళడము. మరి ఆ పొరుగు ఎవరు ఆ యొక్క దొంగల చేతిలో చిక్కినటువంటి వానికి పొరుగువాడుగా ఉన్నాడంటే, ఎవరైతే అతని మీద కనికరపడి జాలిపడి సహాయం చేశారో అతడే అని చెప్పి ఆ యొక్క ధర్మశాస్త్రం చెప్పినప్పుడు నీవు కూడా ఆ ప్రకారముగానే చెయ్యాలి. ఏ విధముగా అయితే మరి ఆ యొక్క ఉపదేశకుడు దానికి సమాధానం చెప్పి ఉన్నాడో, ఆ యొక్క మంచి సమరయుని వల్లే నీవు కూడా తప్పకుండా చెయ్యాలి అని ప్రభువు ఆ విషయాన్ని మరి సూటిగా మాట్లాడి ఉన్నారు.
మంచి సమరైన ఉపమానము. ఇది చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితము. పొరుగువాడు అనగా మన ఎదుటగా ఎవరైతే కష్టములో, శ్రమలలో, ఇబ్బందులో ఉన్నారో వారికే మనము సహాయం చేట, వారిని ప్రేమించేటువంటి అనుభవం అని ప్రభు చాలా తేటగా బోధించి ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో జరిగేటువంటి ఆలయ ప్రతిష్ఠిత పండుగకు బయలుదేరుతున్నటువంటి సమయంలో ఆయన మార్గ మధ్యంలో ఉన్నటువంటి బేతనియ అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ బేతనియలో లాజరు మరియు మరియా మార్తలో ఉన్నటువంటి ఒక కుటుంబమును కూడా చూస్తున్నాం. యేసు ప్రభు ఆ మార్గము గుండా వెళుతున్నప్పుడు మార్త యేసు ప్రభుని చేర్చుకొని ఇంటికి ఆహ్వానించి తరువాత యేసు ప్రభు నిమిత్తమై మరియు తన యొక్క ఇంటిలో అనేకమైనటువంటి పనులు పెట్టుకొనొచ్చు ఆమె ఎంతో తొందరపడుతూ ఉంటుండగా మరియ అయితే ప్రభు యొక్క పాదం దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి శ్రేష్టమైన విషయాలన్నింటినీ కూడా మరి బాగుగా వినడము చేస్తూ ఉన్నది. ఈ యొక్క సంగతి చూస్తున్నటువంటి మార్త యేసు ప్రభు యుద్ధకు వచ్చి, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు ప్రభువా నీకు చింత లేదా, నా సహోదరు నా యుద్ధకు పంపించమని కోరినప్పుడు ప్రభు చెప్పిన మాట, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, కాబట్టి అది ఆమె ఇద్దరు నుండి ఎంత మాత్రము కూడా తీసివేయబడదు, కాబట్టి నీవు ఆమెను పిలిచినప్పటికీ కూడా ఆమె రాదు అని ప్రభు సెలవివ్వడాన్ని మనమందరము కూడా చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువు ఆ ఇంట చేర్చబడినప్పటికీ మార్త అయితే యేసు ప్రభువును చేర్చుకొని ఆయన కోసం ఎన్నో కార్యములు చేయడానికి ఇష్టపడుతుంది, కానీ ఆయన చెప్పే మాటలు వినడానికి ఇష్టపడలేదు. కానీ మరియా అయితే యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలు వినడం కోసము ఎంతగా ఆశపడుచు ఉన్నదో దానిని మనమందరము కూడా గ్రహించవలెను. మన జీవితాలలో ప్రభువును చేర్చుకున్నట కంటే, ప్రభువు కొరకు ఏదో మనం ఇచ్చుట కంటే ఆయన చెప్పేటువంటి మాటలు వినుట మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితమో దానిని మనమందరము కూడా గ్రహించే వారముగా ఉండడానికి మనమందరము కూడా ఆశపడదాం. ప్రియమైనటువంటి వారిలారా, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క బేతనియ గ్రామం నుండి వెళుతున్నటువంటి సమయంలో పుట్టు గుడ్డివానిగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచడం గురించి యోహాను వ్రాసినటువంటి సువార్త 9వ అధ్యాయంలో మనమందరము కూడా చూడగలుగుతున్నాం. యేసు ప్రభువు తన శిష్యులు ఆ మార్గము గుండా వెళుతూ ఉంటుండగా అక్కడ పుట్టుగుడ్డివాడు ఒకడు మరి భిక్షమెత్తుకొనుచు ఉంటుండగా ఆయన శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపము చేశారా, వీని కన్నవారు పాపము చేశారా అని అడుగుతున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, ఇతడు పాపము చేయలేదు, వీని కన్నవారు కూడా పాపము చేయలేదు. అంటే పునర్జన్మ, అంతకుముందు జన్మలో చేసినటువంటి పాపములను బట్టి ఈ యొక్క జన్మలో కర్మలు అనుభవిస్తున్నారని కొన్ని మత సిద్ధాంతాలు చెప్పిన ప్రకారంగా ఈ శిష్యులు కూడా ఆలోచిస్తూ, మరి గత జన్మలో ఏదైనా పాపము చేశాడా అని ప్రశ్నించినప్పుడు ప్రభు చెప్పారు, వీడు కానీ వీడి కన్నవారు కానీ ఎంత మాత్రం కూడా పాపము చేయలేదు. అయితే దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఇతడు గుడ్డివాడుగా పుట్టాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఆ గుడ్డివాణిని అద్భుతముగా స్వస్థపరిచారు. యేసు ప్రభు చేసిన కార్యం చూస్తే నేల మీద ఉమ్మి వేసి ఆ యొక్క ఉమ్మితో బురదగా చేసి ఆ యొక్క గుడ్డివాణి కన్నులపైన పూస్తూ, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుగుకొని చూపు పొందమని చెప్పినప్పుడు అతడు ఆ ప్రకారముగా వెళ్ళి మరి చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న తర్వాత ఆయన చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యకరముగా మరి దేవాలయం వద్ద ఉన్నటువంటి ఆ గుడ్డివాడు ఇతడే కదా, ఇతడు ఎలా చూస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యకరముగా తలంచుచూ ఉంటుండగా ఆ గుడ్డివాడు చెప్పాడు, యేసు అనే ఒక వ్యక్తి వచ్చి ఇలాగ నా పైన మరి బురద పూసి నువ్వు వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు నేను ఆ ప్రకారంగా కడుక్కొని నేను చూపు పొందుకొని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుని ఈ విధంగా మరి బాగు చేసి ఉన్నారు. ఆయన ఎవరో ఒకరు వచ్చి నన్ను ఈ ప్రకారంగా ముట్టారు,
నాకు ఈ విధంగా కడుక్కోమని చెప్పగానే స్వస్థత కలిగింది అని చెప్పినప్పుడు కొంతమంది యూదులు అక్కడికి వచ్చి అతన్ని మాటి మాటికి ప్రశ్నిస్తూ ఇది ఎలా జరిగింది అక్కడ ఉన్న ప్రజలు నమ్మలేక, ఎందుకంటే పుట్టుగుడ్డివాని కనులు మరి అంతకుముందు తెరిచి ఉన్నట్లుగా ఎవరు కూడా దాన్ని గమనించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ కార్యం చేయడం వారికి చాలా ఆశ్చర్యకరంగా అనిపించి తల్లిదండ్రులను పిలిచి, ఇతడు మీ కుమారుడేనా, ఇతడు గుడ్డివాడుగా పుట్టినా ఇప్పుడు ఇలా చూస్తున్నాడు, కారణాలు ఏమిటి అని వారిని అడుగుతూ ఉంటుండగా, మాకైతే ఏమీ తెలియదు, మరి ఆ పిల్లవాడిని అడగమని చెప్పి వారు కోరి ఉన్నారు. కారణం ఏమిటంటే యూదులందరికీ కూడా వారు భయపడుతూ యేసు ప్రభు ఇలాంటి కార్యము చేసి ఉన్నారంటే మరి వారిని వెలివేస్తామని చెప్పి వారు ముందుగానే ఖండితంగా బోధించారు. కాబట్టి యేసు ప్రభు గురించి ఎవరు కూడా ఖచ్చితంగా ఆయన ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఆ గుడ్డివాడిని మరలా పిలిచి, నీవెలా చూస్తున్నావు, దీనికి కారణం ఏమిటి అడుగుతున్నప్పుడు, మీరు కూడా ప్రభు శిష్యులుగా మారాలని కోరుకుంటున్నారా అని అడుగుతున్నప్పుడు మరి అతన్ని వారందరూ కూడా గద్దించి నువ్వు కేవలము పాపిగా పుట్టి నీవు మాకు బోధించడానికి వచ్చి ఉన్నావా అని చెప్పి ఆ గుడ్డివాడిని హేళన చేసి ఉన్నారు. అయితే పరిసయ్యులు అతనిని వెలివేశారని చెప్పి ప్రభువు గ్రహించి ఆ గుడ్డివాడుగా చూపు పొందుకున్న వ్యక్తి వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుచున్నావా అని ప్రశ్నించినప్పుడు, నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు అంటున్నప్పుడు, ఇదిగో నీతో మాట్లాడుతున్నటువంటి నీవు చూచుచున్నటువంటి ఆయనను నేనే అని సెలవిచ్చినప్పుడు అతడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతముగా బాగు చేయడము, దృష్టినివ్వడము, ఆయనకు అసాధ్యమైన కార్యములు ఏది కూడా లేదు అనే విషయాన్ని మనమందరము కూడా చూస్తున్నాం. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువు అనేకమైన కార్యాలు చేస్తూ ఆయన జీవితము కొనసాగింపబడుచు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మరి విరోధముగా ప్రభువును సంహరించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభువు తన సమయం ఇంకా ఉన్నదని ఎరిగి ఆయన ముందుకు తన జీవితములో కొనసాగుతూ ఉన్నారు. ఈ యొక్క లేఖనాలను బట్టి మనము ఆయన యొక్క జీవితాన్ని, ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ మనమందరము కూడా ఉన్నతమైనటువంటి జీవితములు చేయడానికి మనము అప్పగించుకుందాం. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరం కూడా కనులు మూసుకొనొచ్చు వినేటువంటి వాక్యానికి మన జీవితాల్లో మనం సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడువైన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ జీవితాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయముకై దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎదుగో ప్రభువా, మీరు అనేకమైనటువంటి ప్రాంతంలో సంచరిస్తూ అనేకులకు రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవా మీరు స్పష్టపరిచారు తండ్రి. మీరు ఎంతో శ్రేష్టంగా, కఠినముగా, యథార్థంగా మీ యొక్క ప్రభుత్వ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అనేక మందిని విరోధముగా లేచుచున్నప్పటికీ కూడా మీరు అయితే ప్రభువా ఎదుగో తండ్రితో ఏకమైన వారిలా మీ సమయం ఇంకా ఉన్నదని ఎరిగి ప్రభు అంత ధైర్యముగా ప్రభువా మీరు సువార్తను ప్రకటిస్తూ మీ యొక్క ప్రభు జీవితాన్ని కొనసాగించినట్లుగా ఇచ్చిన ప్రతి వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపిస్తారని ప్రభువా మీరు ధైర్యంతో ప్రశ్నించారు. అవును తండ్రి, పాపం మాలో ఉందా కానీ పాపం మీలో లేదనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లుగా మీరు కృప చూపించారు. దేవా మీ జీవితంలో చేసినటువంటి అనేక అద్భుతమైన కార్యములకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మా జీవితంలో ఒకటి వాక్యాన్ని స్థిరపరచండి, ఫలింపచేయండి. ఈ యొక్క ప్రభు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మేమందరము కూడా సమర్పించుకుంటూ గైకొన్నట్లుగా సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము